తన అర్పణ త్రోసిపుచ్చాడనే విషయం కయ్యేనుకి అర్థమైనప్పుడు ఏం చేయాలి అక్కడ? ఏం చేయాలి? ప్రభువా క్షమించు నాయనా, నేను పొరపాటు చేశాను ఈ విషయంలో. కొన్నిసార్లు మనం ఎలా ప్రవర్తిస్తామంటే, దేవుడు మనల్ని పలానా విషయంలో మనల్ని హెచ్చరిస్తున్నాడని, గద్దిస్తున్నాడని, మనల్ని దేవుడు దూరం పెడుతున్నాడని తెలిసినప్పుడు మనం సరిచేసుకోవడానికి ఇష్టపడమండి. అదే మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, షుగర్ టెస్ట్ చేశారు, షుగర్ బాగా ఎక్కువైపోయింది. అప్పుడు ఏమంటారు డాక్టర్ ఏమంటారు? బాగా మెయింటైన్ చేస్తున్నావమ్మా, ఇలాగే మెయింటైన్ చేయంటారా? ఏమంటారు? ఏమ్మా నీకేమైనా కళ్ళు మూసుకుపోయినాయా? ఇంత షుగర్ ఉందా? అసలు నువ్వు మధ్య మధ్యలో టెస్ట్ చేయించుకోవాలా? ఎలా ఉందో చూసుకోవాలా? బాగా తినేస్తున్నావా, స్వీట్లు ఎక్కువ తినేస్తున్నావా అని ఏం చేస్తాడు? కొంచెం హెచ్చరిక చేస్తాడు, అవునా కదా? అలాగే ఇంక ఏ సమస్య ఉన్నా, ఒకవేళ నీ లివర్కి సమస్య ఉంటే, నీ కిడ్నీలకు సమస్య ఉంటే, ఎందుకు ఇంత దాకా తెచ్చుకున్నావు, ఎందుకు ఈ బలహీనత వచ్చింది అని హెచ్చరించినప్పుడు డాక్టర్ గారు అంత సీరియస్గా మాట్లాడుతున్నారని మనం ఏమైనా మొహం చెందబుచ్చుకుంటామండి? కానీ ఇక్కడ దేవుడు సీరియస్గా మాట్లాడుతున్నాడని, దేవుడు తన విషయంలో సీరియస్గా ఉన్నాడని, కోపంగా ఉన్నాడని కయ్యనుకి తెలిసినప్పుడు కయ్యను ఏం చేసుకున్నాడంటే ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడంట. దయచేసి గమనించండి, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు, నీ విషయంలో దేవునికి బాధ, కోపం ఉన్నప్పుడు, అది నీకు అర్థమైనప్పుడు నీ మొహం కాదు మార్చుకోవాల్సింది, మన ప్రవర్తన మార్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక.